హాయ్ ఫ్రెండ్స్, ఒకరి బిజినెస్ని మనము కాపీ చేసి మార్కెట్లో చేయడం వల్ల సక్సెస్ కాలేము. అది ఎలానో చెప్తాను. సో ఈ యొక్క వీడియోలో మీరు ఒక బిజినెస్ పెట్టి సక్సెస్ అవ్వలేకపోతున్నారన్నా కూడా సరే, ఈ యొక్క వీడియోలో మెయిన్ రీజన్స్ ఏంటో క్లియర్ కట్గా చెప్తాను నేను. సో ఫస్ట్ వన్, ఒక బిజినెస్ ఆల్రెడీ వేరొక పర్సన్ పెట్టి రన్ చేస్తున్నాడు. సో దాన్నే అతనికి ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు కదా, మనం కూడా అదే బిజినెస్ పెట్టి ఎక్కువ డబ్బు సంపాదిద్దాం అని చెప్పేసి అనుకుంటే మీరు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ 99% ఉంటుంది. లేదా మీరే సొంతంగా కంపెనీ పెట్టినా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో సాధారణంగా మనము ఒక బిజినెస్ అనేది పెట్టిన తర్వాత ఏమని ఊహించుకుంటామంటే, స్టార్టప్లో నేను ఇంత 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ఈ ప్రోడక్ట్ తీసుకొని వస్తాను, ఒక ప్రోడక్ట్ మీద నాకు ఇంత లాభం ఉంటుంది, సో ఇవన్నీ సేల్ అయ్యే లోపు నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, నేను యావరేజ్గా 1 మంత్ లోపు ఇన్ని సేల్స్ చేయగలను అని చెప్పేసి నీట్గా పేపర్ మీద రాసుకుంటే మనం ఒక 2-3 ఇయర్స్లో కోటీశ్వరులు అయిపోయేటట్టు ఊహించుకుంటాం. కానీ ప్రాక్టికల్ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే, ముఖ్యంగా 3 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్, మనము ఏదైతే బిజినెస్ ఒక పేపర్ మీద రాసుకున్నామో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం మార్కెట్లో, అంటే కంపెనీని నడపడం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, కస్టమర్స్ని మనము ఏ విధంగా ఫాలోఅప్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి రిజెక్షన్స్ ఎలా వస్తున్నాయి, సో ఇది తట్టుకోలేక చాలామంది వ్యతిస్తూ ఉంటారు. ఈ పాయింట్ కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తాను దీని క్లారిటీ. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, మనము ఈ బిజినెస్ పెట్టడానికి ఒక ఎక్స్ అనే పర్సన్ ఎవరైనా మన యొక్క బిజినెస్లో పార్ట్నర్ గానో, లేదంటే ఈ యొక్క బిజినెస్ హై రేంజ్కి వెళ్ళడానికి ఎంప్లాయీస్నో మనము సెలెక్ట్ చేసుకుంటాం. అవునా? ఇక్కడ ఈ యొక్క ఎంప్లాయీస్ ఒక్కొక్కసారి ఫ్రాడ్ పర్సన్స్ ఉన్నారంటే మాత్రం లైఫ్లో కోలుకోలేం. కొంతమంది పని దొంగలు ఉంటారు. ఈ పాయింట్స్ అన్నీ ఒక్కొక్క పాయింట్గా వివరిస్తాను, ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఏంటి, కంపెనీని మనము ఒక పేపర్ మీద ఏదైతే మన ప్లానింగ్, కంపెనీ సర్టిఫికెట్స్, కంపెనీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఎలాగైతే రెడీ చేసుకున్నామో ఇవన్నీ కరెక్ట్గా మనం మార్కెట్లో ఎగ్జిక్యూట్ చేయడం, ఇది చాలా క్రిటికల్గా ఉంటుంది. మనము ఇమాజినేషన్ చేసుకున్నంత ఈజీ కాదు ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ అనేది మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఒక పికిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, మార్కెట్లోకి తీసుకెళ్లాలా, దాని ప్రైజు, దాని యొక్క క్వాలిటీ, మీకు దానికి అన్లిమిటెడ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి రా మెటీరియల్స్, ప్రోడక్ట్, ఇవన్నీ దాని యొక్క మార్కెట్లో దాని యొక్క టేస్ట్ కానీ, కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మొత్తం నీట్గానే ప్రాఫిట్స్ కానీ, ట్యాక్స్లు కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా మనం పెట్టుకొని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా, మనము డిస్ట్రిబ్యూటర్లను పెడతామా, డైరెక్ట్ సేలింగ్ పెడతామా, లేదంటే ఇంకేదైనా బిజినెస్ మోడల్లో దీన్ని ప్రమోట్ చేస్తామా, దట్ ఈస్ డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్, మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఇది ఒక పాయింట్. సో తర్వాత కస్టమర్స్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం మంది ఫేస్ చేయలేరు. కస్టమర్స్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అంటే, కస్టమర్సు కొన్ని బిజినెస్లలో తలదింటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ సేలింగ్ కంపెనీ అనుకుందాం, మీరు ప్రోడక్ట్ పెట్టి రన్ చేస్తూ ఉన్నారు, సడన్గా ఒక 2 or 3 days అంటే ఒక వారం రోజుల దాకా ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ నిలిచిపోయింది, రా మెటీరియల్ దొరకలేదు అనుకో, ఆ టైంలో కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో మీకు ప్రాబ్లం వచ్చి పడుతుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళు బిజినెస్ వదిలేసి వేరే బిజినెస్ చూసుకుంటారు, మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయాలా, లేదా ప్రోడక్ట్లో ఏదైనా సరిగా లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ రీఫండ్ మనకి రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు రీఫండ్ పాలసీ పెట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది కస్టమర్లు అయితే మన మీద కేసులు పెడతా ఉంటారు. అంటే ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది కస్టమర్స్ నుంచి ప్రాబ్లమ్స్ అనేటివి. సో కస్టమర్ దగ్గర నుంచి హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఇది. సో ఇది హ్యాండిల్ చేయలేక వాళ్ళతో మాటలు పడలాక వదిలేస్తుంటారు చాలామంది. తర్వాత మూడో పాయింట్ ఏం చెప్పాను, ఫ్రాడ్ ఎంప్లాయీస్.
ఫ్రాడ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వీళ్ళు ఎలా ఉంటారు అంటే, మీరు ఒక నలుగురు ఎంప్లాయీస్ని పెట్టుకున్నారనుకో, వీళ్ళు ఏదో ఒక వీళ్ళు మంచి వాళ్ళు అయితే పర్వాలా. నాకు తెలిసి మనం అనుకుంటాం, నేను ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టి నేను కంపెనీ రన్ చేస్తాను, ఇంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి అనుకుంటావు. కానీ డైలీ కూలీ చేసేటువంటి పర్సన్స్ వేరు, పర్మనెంట్గా అంటే పర్మనెంట్ కాకపోయినా మీ దగ్గర జాబ్ చేసేటువంటి పర్సన్స్ వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా చెప్తానంటే, ఈ యొక్క ఎంప్లాయీస్ చాలా ఇంపార్టెంట్ అని. ఎంప్లాయీస్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కంపెనీ నడిపేటువంటి కంపెనీ ఫౌండర్. ఎందుకంటే మీ యొక్క ఎంప్లాయీకి మీ బిజినెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలా. మీకు బైబిల్లోను భగవద్గీతలోను పెద్ద పెద్ద గ్రంథాలలో ఒక శత్రువు గురించి ఏం రాస్తారంటే, బయట ఉన్న శత్రువు కంటే మన దగ్గర ఉన్న శత్రువు చాలా డేంజర్ అంటారు. మన దగ్గర ఉన్నటువంటి పర్సన్ మన గురించి A to Z బిజినెస్ డీటెయిల్ తెలుసుకున్నటువంటి పర్సన్ మనకు గనక ఆపోజిట్ అయినాడా ఇంకా జీవితంలో కోలుకోలేని దెబ్బ పడుతుంది. సో అది మన ఎంప్లాయీస్ దగ్గర నుంచే వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనకు తెలియకుండా మన ప్రోడక్ట్ పైన సపరేట్గా అమ్మేస్తూ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్. పైగా పని చేయరు, కావాలనే తెలివిగా పని చేస్తున్నట్టు నిన్ను మభ్య పెడుతూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక ఎడో వీడియోలో చూస్తున్నాను ఒక ఎగ్జాంపుల్. ఒక గాడిద సిరూరులో ఒక ఉప్పును మోసుకొని ఆపకి వెళ్ళాలి డైలీ, మనము ఇది కష్టంగా ఉండదని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఒకరోజు ఏం చేస్తుందంటే, ఆ వాటర్లో వెళ్తూ ఉంటే అది అనుకోకుండా ఆ ఉప్పు మూట తడిసేలాగా మునుగుతుంది. ఆ ఉప్పు కరిగిపోతుంది. అప్పుడు లేస్ అయ్యి అది బరువు తగ్గుతుంది కదా. అట్లని చెప్పేసి ఇది ఏం చేస్తుంది గాడిద ప్రతిరోజు ఆ వాటర్లో వెళ్ళేటప్పుడు నీళ్ళలో మునిగి మరీ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే, దానికి వైట్ తగ్గడం వల్ల ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు కరిగిపోవడం వలన ఆ కంపెనీ ఫౌండర్ లాస్ అయిపోతాడు. ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్. సో ఈ ఎంప్లాయీస్ చాలా డేంజరు. ఒకటికి 2-3 సార్లు ఆలోచించి ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ కూలి పని చేసే వాళ్ళు వేరు. కూలి పని అంటే ఈరోజు వస్తాడు, రేపు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలాలలో పనులు కానీ డైలీ కూలి ఇచ్చేటువంటి వాటిల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు మీకు. ఎందుకంటే ఈరోజు వస్తాడు, రేపటికి వాడెవడో మీరెవరో. కానీ ఒక కంపెనీ పెట్టి రన్ చేసేటప్పుడు ఆ యొక్క ఎంప్లాయీ మీ దగ్గర పని చేస్తాడు 2-3 సంవత్సరాలు. వాడికి ఇష్టం మీరు తీసేసే అంతవరకు, లేదా ఆ పర్సన్ వెళ్ళిపోయేంత వరకు మీ దగ్గర పని చేస్తాడు. వెళ్ళిపోయినటువంటి పర్సన్ మీకు ఆపోజిట్గా బిజినెస్ అనేది సేమ్ బిజినెస్ అని పెడతాడు. లేదా స్టార్టింగ్ లేనే మీ బిజినెస్ గురించి మీ యొక్క ఎనమీస్కి లేదంటే ఆపోజిట్ పర్సన్కి మీ బిజినెస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు తెలియకుండా. ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే బిజినెస్లో చాలా 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 జాగ్రత్త అనేది తీసుకోవాలి. ముఖ్యంగా ఎంప్లాయీస్ ముఖ్యంగా పార్ట్నర్షిప్ ఎంప్లాయీస్ దీనివల్ల బాగా మూవ్ ఆన్ అయ్యి కోట్లు సంపాదించవలసినటువంటి బిజినెస్లో కూడా మీరు లాస్ అయిపోతారు. ముఖ్యంగా ఎంప్లాయీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ గ్రోత్ అవ్వాలంటే ఎంప్లాయీస్ కొంత అందరూ మనం అనుకున్నంత మనం ఎట్లాగైతే ఇమేజినేషన్ చేసుకుంటాం అనుకుంటామో ఆ విధంగా ఎంప్లాయీస్ ఉండరు. సో ఇది కొద్ది కేర్ తీసుకోవాలి. ఓకే. ఇవన్నీ కేర్ తీసుకొని కనుక ఈ 3 విషయాలలో పర్ఫెక్ట్గా కనుక చూసుకోగలిగితే మీరు లైఫ్లో సక్సెస్ అయిపోతారు. కావాలంటే చూడండి, బాగా హై రేంజ్కి వెళ్ళినటువంటి బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ చుట్టూ ఉంటారు చూడు, మెయిన్ ఎంప్లాయీస్, వాళ్ళని బాగా మంచిగా చూసుకుంటారు. అది కూడా ఈ పర్సన్ ఎలాంటి మొత్తం A to Z తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని ఎంప్లాయీస్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. ఇంకా పార్ట్నర్షిప్లో అయితే ఇంకా ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంటే అంత మంచిది మీకు. సో వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మీరు తెలుసుకోవడం మంచిది యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఎందుకంటే అంత జాగ్రత్తగా మీరు ఉండాలా ఒక బిజినెస్ హై పొజిషన్కి తీసుకొని వెళ్ళాలంటే. ఓకే. సో మీరు కూడా ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి మీ యొక్క బిజినెస్ని హై రేంజ్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారా, దానికంటూ ఒక ఓన్ సాఫ్ట్వేర్ మీకు అవసరం అనుకుంటే
స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీ యొక్క బిజినెస్కి సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసి ఇస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్.